హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్న దివ్య దేశం తిరువంతీపురం. దీన్నే తిరువహీంద్రపురం అని కూడా అంటారు. ఇది మన ప్రస్తుత భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో కడలూరు జిల్లాలో ఉన్నది. చోళనాడుకి తొండైనాడుకి మధ్య ప్రాంతానికి చెందిన దివ్య దేశాలు రెంటిలో మొదటిది ఈ తిరువహీంద్రపురం. దేవనాథ పెరుమాళ్ హేమాంబుజవల్లితో కలిసి చంద్ర విమానంలో ఇక్కడ వేంచేసి ఉన్నాడు. ఆ తల్లినే వైకుంఠవల్లి అని కూడా అంటారు. ఆదిశేషుడికి, గరుడినికి, చంద్రుడికి, బ్రహ్మద రుద్రాది దేవతలకి, భృగు మార్కండేయాది మహర్షులకి దర్శనమిచ్చి వారి ప్రార్థనపై అర్చామూర్తిగా ఇలా వచ్చాడు. తిరుమంగై ఆళ్వార్లు మంగళ శాసనం చేసిన ఈ స్వామి ఎన్నోసార్లు పరమశివుడికి సాయం చేసి తన మైత్రిని చాటాడు. త్రిపురాసురులను సంహరించే ఉపాయం తెలియగోరి పరమశివుడు తపస్సు చేస్తే దర్శనమిచ్చిన ఈ స్వామి భూమిని రథంగా, సూర్యచంద్రులను చక్రాలుగా, వేదాలను గుర్రాలుగా, బ్రహ్మను సారథిగా, మేరు పర్వతాన్ని ధనస్సుగా, వాసుకి సర్పాన్ని నారిగా, 4 సముద్రాలు అమ్ముల పొదిగ చేసి ఇచ్చి బాణం చివర తానే ఉండి త్రిపురాసులను సంహరించాడు. ఆ కీర్తి మాత్రం శివునికే ఇచ్చేశాడు. ఆ రక్తంతో జలాలు కలుషితమయ్యాయని కోపించిన సముద్రుడు శివుణ్ణి తనలో తీసేసుకుంటే శ్రీ మహావిష్ణువే బయటకు తెచ్చి ఈశాన్య దిక్పాలకుడిగా తిరిగి నిలబెట్టాడు. ఇలా ఎన్నో గాథలకు నిలయమైన ఈ క్షేత్రం రామానుజులకు ఎంతో ప్రేరణనిచ్చింది. తరువాతి కాలంలో వేదాంత దేశీకులకి నిలయమై వారికి హయగ్రీవ మంత్రం అందించినది ఈ తిరువహీంద్రపురం. ఇలాంటి మరిన్ని స్టోరీస్ తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.